హలో అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాస్మిన్ ఈస్ట్ క్రియేషన్స్ 321. అయితే ఇవి చాలా రోజుల నుంచి దీంట్లో ఒక్క లాంగ్ వీడియో కూడా పెట్టలేదు కదా. ఈరోజు అయితే కొన్ని చెప్తాను యూట్యూబ్ గురించి. అంటే ఇది నాకు యూజ్ అయినాయి, కానీ అందరికి కూడా యూజ్ అవ్వాలని చెప్పి ఒక చిన్న ఇదితోనే చెప్తున్నాను. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తానే ఏదో అంత హవర్స్ కంప్లీట్ అవ్వాలా, మోనిటైజేషన్ అయిపోవాలా, డబ్బులు రావాలా అనుకుంటారు. ఎంత ఫాస్ట్గా వచ్చినా కూడా అది ఎక్కువ కాలం నిలబడండి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతా వచ్చిందే ఎప్పటికైనా గట్టిగా స్ట్రాంగ్గా పునాదిగా ఉంటుంది. అందుకే హవర్స్ కానీ లేదా షార్ట్స్ అవర్స్ కానీ లాంగ్ హవర్స్ కానీ ఫాస్ట్గా అవ్వాలని ఆశపడద్దు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ చాలా కొత్త రూల్స్ పెట్టింది కదా. ఏది మనం అంత తొందరగా రావాలనుకున్నామనుకో అది అంత ఈజీగా రాదు. అందుకని ఏం తొందరపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. నిదానంగానే వస్తాయి, నిదానంగానే డబ్బులు సంపాదిస్తాం. ఏముంది, ఫాస్ట్గా హవర్స్ తెచ్చుకొని ఫాస్ట్గా అన్నీ తెచ్చుకొని ఛానల్ పోగొట్టుకోవడం కంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండడమే మేలు కదా అని నాకు అనిపిస్తుంది. ఈ మధ్యన ఏమంటే యూట్యూబ్లో చాలామంది ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలామంది ఎక్కువగా డబ్బులు సంపాదిస్తా వల్గర్గా వీడియోస్, చాలా ఫేక్ వీడియోస్ ఇట్లా పెడుతూ ఉన్నారు కదా. అందుకని చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే తెచ్చిందండి. చాలా స్ట్రిక్ట్గా మనం ఎంత స్ట్రిక్ట్గా అయితే మనం మంచిగా వేసుకుంటామో అప్పుడు మన ఛానల్ అనేది ఆటోమేటిక్గా మంచిగా ఉంటుంది. ఇది ఎవరు చెప్పరు, ఎందుకంటే ఎవరికి ఏం అవసరం ఉందని చెప్పండి. ఎవరు ఎంతసేపు అయినా వాళ్ళకి అవర్స్ పెంచుకోవాలా, వాళ్ళది ఇది చేసుకోవాలని ఆలోచిస్తారు. నాదే ఉంది. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ అయితే నాది ఒక ఛానల్ పోయింది. దాదాపు దాంట్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. ఎట్లా అంటే నాది ఫాస్ట్గా అవర్స్ పెరగాల, ఫాస్ట్గా ఛానల్ మోనిటైజేషన్ అయిపోవాలా, ఫాస్ట్గా నాకు కూడా డబ్బులు రావాలా అని చెప్పేసి అత్యాశతో ఏం చేశానంటే, అప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయిందండి కొత్తగా. అంటే బిగ్ బాస్ 6 7 తెలియదు. అప్పుడే స్టార్ట్ అయింది. నేను చూడడం అప్పుడే స్టార్ట్ చేసిన. ఎట్లా బిగ్ బాస్ వీడియోస్ బాగా వైరల్ అయిపోతున్నాయి అని చెప్పేసి నేను పెట్టింది 2 ఛానళ్ళు లాంగ్ వీడియోలో పెట్టాను. అంతే అండి. యూట్యూబ్ అప్పుడప్పుడు రెస్పాండ్ కాకపోయినా కూడా నాకు ఒక 1 మెసేజ్ వచ్చింది మెయిల్లో. నేను అంతగా మెయిల్ చెక్ పట్టించుకోను. ఒక్క వారంలోనే నా ఛానల్ అని అసలు కనిపించకుండానే పోయింది. దిస్ అకౌంట్ నాట్ అలౌడ్ అనేది వస్తూ ఉంది. ఇది ఎన్నిసార్లు మెయిల్ పెట్టినా కూడా యూట్యూబ్ వాళ్ళకి ఇంకా ఛానల్ అయితే తిరిగి ఇయ్యము, చాలా మిస్టేక్స్ ఉన్నాయి, కాపీరైట్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి 2 కాపీరైట్స్ వచ్చాయండి. అంతే, ఇంకా ఛానల్ అంతటితో తీసేశారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఫాస్ట్గా అవ్వాలని అనుకోకూడదు. ఇది ఏదైనా సరే. మొత్తానికి నా ఛానల్ అయితే పోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటా, రోజు రీల్స్ చేసుకుంటా, కుకింగ్ వీడియోస్ చేసుకుంటా. ఎంత కష్టపడతానో నాకే తెలుసు, ఎంత కష్టపడతానో నాకే తెలుసు అండి. అందుకే ఏది ఊరికే రావాలని అనుకోవద్దు. ఊరికి వచ్చింది ఏది ఎక్కువ రోజులు నిలబడదు అని నేను చెప్తానని కాదు, కానీ ఇదే నిజము. ఇంకా ఏదో కష్టే ఫలే అంటారు. నువ్వు ఎంత కష్టపడినా ఫలితం అనేది ఏదో ఒక్కరోజు కంపల్సరీగా అయితే వస్తుంది. ఆశపడకూడదు ఏదైనా. ఇప్పుడు చూసారా, నేను 1000 మంది అప్పట్లోనే తెచ్చుకోనికి నేను ఎంత కష్టపడినానో నాకు తెలుసు. నా కష్టం అంతా అలా కొట్టుకుపోయేసింది. నిజంగా 3 రోజులు సరిగా తిండి తినకని ఏడుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరగడం చాలా కష్టం అండి. చాలా అంటే చాలా కష్టము. ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ పెరగడానికి నేను 2-3 వీడియోస్, షార్ట్స్ వీడియోస్, ఓల్డ్ సాంగ్స్, డైలాగ్స్ ఏంటంటో చేస్తూ వచ్చిన. అంత కష్టపడినప్పుడు మన ఛానల్ ఉన్నట్టుండిపోతే ఎంత బాధ ఇప్పండి. అందుకని కాపీరైట్స్, ఇవి స్ట్రైక్స్ అప్పుడప్పటికి రాకపోయినా కొద్ది రోజుల తర్వాత వస్తాయి. వచ్చిన 2-3 రోజుల్లోనే ఛానల్ని తీసేస్తారు. నువ్వు తర్వాత ఎన్ని మెయిల్స్ పెట్టుకున్నా, ఎన్ని చేసినా కూడా వాళ్ళ రిక్వెస్ట్ మెయిల్స్ ఎన్ని పంపినా కూడా వాళ్ళు అస్సలు రెస్పాండ్ గారు, అస్సలు పట్టించుకోరు. అందుకే అన్ని జాగ్రత్తగా ఉండండి. కొంచెంలోనే జాగ్రత్తగా ఉండాలి. మోనిటైజేషన్ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఊరికే ఎవరికి రండి. ఎంత కష్టపడితే అంత నీకు యూట్యూబ్లో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి.
ఇదేంటి నేను చెప్పాలనుకునింది యూట్యూబ్ గురించి అయితే ఇదే చెప్పాలనుకున్నా. కాపీరైట్స్ ఎవ్వరి వీడియోస్ పెట్టకండి, ఎవ్వరి వీడియోస్ పెట్టకూడదు. అంతెందుకు ఈ మధ్యన ఇంకొక రూల్స్ కూడా వచ్చినాయి. నేను ఇట్లా వీడియో చేస్తాను కానీ నా వెనకాల ఏదైనా టీవీ సౌండ్ వచ్చినా కానీ, ఎవరైనా పిల్లలు అరిచే సౌండ్లు వచ్చినా కానీ, ఇంకా వేరేదన్నా ఏడుస్తా ఇట్లా ఏదన్నా బూతులు మాట్లాడతా, ఏదన్నా ఒక బయట ఏదైనా వచ్చినా కూడా కాపీరైట్స్ పడతా ఉన్నాయి. అన్ని రూల్స్ తెచ్చిపెట్టింది ఇప్పుడు యూట్యూబ్. అందుకని నేను ఈ రూమ్లోకి వచ్చి ఎవ్వరు డిస్టర్బెన్సే లేకుండా ఈడికొచ్చి వీడియోస్ చేసుకుంటాను. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఫుల్ భయంగా యూట్యూబ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఇదండి, కాపీరైట్స్ అయితే వస్తున్నాయి. కాపీరైట్స్ కానీ స్ట్రైక్స్ కానీ వచ్చినాయి అనుకో చాలా కష్టం. మళ్ళీ సాంగ్ మ్యూట్ అని వస్తుంది కదా, అట్లా వస్తే ఏం ప్రాబ్లం లేదు. మ్యూట్ వస్తే ఏం కాదు, అది సాంగ్ తీసేసుకుంటారు వాళ్ళు, మ్యూట్ చేసేస్తారంటే మనం తర్వాత వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా అట్లనే వదిలేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఈ కాపీరైట్స్ స్ట్రైక్స్ రాకుండా చూసుకోండి, ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు, ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు యూట్యూబ్లో అయితే. ఎందుకంటే నా ఛానల్ ఒకటి నేను పోగొట్టుకున్నాను కాబట్టి చెప్తున్నాను అంతే. నాకు ఇదంతా నాలాగా చాలామంది ఉంటారు కదా, అంత ఫాస్ట్గా అవ్వాలి ఛానల్, ఫాస్ట్గా మోనిటైజేషన్ అవ్వాలి, ఫాస్ట్గా అవర్స్ కంప్లీట్ కావాలి, ఫాస్ట్గా డబ్బులు రావాలని అందరు అనుకుంటారు. కానీ అంత ఈజీగా అయితే ఏది రాదు, కష్టపడింది ఏది రాదు. నువ్వు పనికి వెళ్ళినా కూడా ఉదయం నుంచి నైట్ వరకు కష్టపడితేనే కదా డబ్బులు వస్తుంది. అలాంటిది యూట్యూబ్లో ఊరికే ఎవరు ఇస్తారు చెప్పండి, ఎవరు ఇవ్వరు. ఎన్నో రూల్స్ పెట్టి చేస్తేనే మనకు ఇట్లా వస్తుంది, ఇట్లా డబ్బులు ఇస్తారు. అందుకే కాపీరైట్స్ స్ట్రైక్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాకుండా చూసుకోండి. ఇంకా యూట్యూబ్ సక్సెస్ కావాలి, ఇంకా ఈ సబ్స్క్రైబర్స్ని తొందరగా తెచ్చుకోవాలి అని అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు హెల్ప్ అయిన వీడియోస్ ఏవేంటంటే అనేసి కూడా చేస్తాను. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు, నేను ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్తాను. ఎందుకంటే మనం పైకి ఎక్కడమే కాదండి, మనతోటి వాళ్ళని ఇంకొకరిని పైకి ఇలా తీసుకొని వెళ్ళాలి. అదే కదా మనం నేర్చుకుంటాము. దేవుడి దగ్గరికైనా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఇదే నేర్చుకుంటాము. మనతో పాటు ఇంకొక నలుగురిని పైకి ఎదగాలనేది నేను అనుకుంటాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయేసింది. ఇదేనండి నేను చెప్పాలనుకునింది. ఏది మన కష్టంతో వచ్చింది ఏది ఎప్పటికీ పోదు. వేరే వాళ్ళ కష్టం దొంగిలించుకోవాలని చూస్తే మన కష్టం కూడా అట్లా నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉంటుంది. ఇదే నేను చెప్పాలనుకునింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ ఎలా పోయిందో కూడా వీడియోలో మొత్తం చెప్పాను. ఏమన్నా చెప్పలేదా? సరే అండి, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.